నల్గొండ జిల్లా నార్కట్పల్లి పిఎస్ ముందు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ ధర్నాకు దిగారు. నార్కట్పల్లి మండల కేంద్రంలో డోకూరు ఫంక్షన్ హాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లకు కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని అశోక్ ఆరోపించారు. దీంతో అశోక్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ మేరకు పిఎస్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసులు పట్టించుకోలేదంటూ పిఎస్ ముందు ధర్నా చేస్తున్నారు. ఓటాకును ఉపయోగించుకొని వరంగల్ జిల్లా వరకు పోవాలన్న ఉద్దేశంతో దారిలో ఉన్నటువంటి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ని సందర్శించాను. ఆ పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు. డోకూరి అనే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని అక్కడ కార్యకర్తలు మనిషికి 2000 రూపాయలు పంచుతా ఉన్నారు. డబ్బులు పంచుతున్న సమాచారాన్ని నేను తెలుసుకొని అక్కడ పోతే మీడియా రిపోర్టర్ కూడా వచ్చారు. ఆ మీడియా రిపోర్టర్ పైన అంగిబట్టి చింపారు, నా పైన దాడి చేశారు, నా ఫోన్ మొత్తం పగలగొట్టారు, మరొక ఫోన్ కూడా లాక్కోడరు, చైర్లు లేపి కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, బ్యాక్ నుంచి కొట్టారు, తల మీద కొట్టారు. ఒక విద్యార్థులు కనుక అడ్డుకోకపోతే ఇంకా తీవ్రంగా నన్ను గాయపరచడానికి అవకాశం ఉండే. ముక్కు పైన కొట్టారు, నా అద్దాలు కూడా ఎగిరి కింద పడిపోయినవి. తీవ్రంగా నా పైన దాడి జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బులు పంపిణీ చేసి గెలవాలనుకోవడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ప్రతి పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో డబ్బుల పంపిణీ జరుగుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ పూర్తిగా విఫలమయ్యారు. ఎన్నికలంటేనే డబ్బులమయంగా మార్చి ప్రజాస్వామ్యం కూని జరుగుతున్నా కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు లేకుండా పోతున్నారు. ఇవాళ ఇండిపెండెంట్గా ఎంతో మంది విద్యార్థులకు నేను పాఠాలు చెప్పిన ఒక గురువుగా ఎన్నికల్లో పోటీ చేస్తే నన్ను ఒక టీచర్ అన్న అంశం కూడా చూడకుండా కాంగ్రెస్ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేశారు. శ్రీకాంత్ పైన వీడియో తీసిన ఇతని పైన ఫోన్ లాక్కోవడమే కాకుండా 500 మీటర్లు వెనకకెళ్ళి కార్యకర్తలు దాడి చేయడానికి వెనకంగా పరిగెత్తి ఉరికించారు. జస్ట్ 100 మీటర్ల దూరంలో ఎక్కడో దూరంగా యాన్నో ఒకటి ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని డోకూరి ఫంక్షన్ హాల్లో బుక్ చేసుకొని ఇవాళ నా పైన దాడి చేయడం జరిగింది. ఇది ఒక ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది. ఇక్కడ ఎమ్మటే ఎన్నికల కమిషన్ స్పందించి ఈ డబ్బుల పంపిణీని అడ్డుకోవాలని, నా పైన దాడి చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని. ఫోన్ కూడా లాక్కున్నారు. ఫోన్ చూడండి, ఫోన్ మొత్తం పగిలిపోయింది. ఆ కమ్యూనికేషన్ కూడా మొత్తం కట్ అయింది. అంటే ఈ విధంగా గెలవడానికి సిద్ధంగా ఉన్న అశోక్ సార్ పైన దాడి చేసి నన్ను పోలీస్ స్టేషన్లు తిరగకుండా చేశారు. ఇవాళ ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎన్నికల కమిషన్ స్పందించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. పోయేవాడలో నా ఓటాకును ఉపయోగించుకొని వరంగల్ జిల్లా వరకు పోవాలన్న ఉద్దేశంతో దారిలో ఉన్నటువంటి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ని సందర్శించాను. ఆ పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు. డోకూరి అనే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని అక్కడ కార్యకర్తలు మనిషికి 2000 రూపాయలు పంచుతా ఉన్నారు. డబ్బులు పంచుతున్న సమాచారాన్ని నేను తెలుసుకొని అక్కడ పోతే మీడియా రిపోర్టర్ కూడా వచ్చారు. ఆ మీడియా రిపోర్టర్ పైన అంగిబట్టి రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. ఇటు నల్గొండ జిల్లా నార్కట్పల్లి పిఎస్ ముందైతే ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ అయితే ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి అసలు అప్డేట్స్ ఏంటి? నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలో డోకూరు ఫంక్షన్ లో కాంగ్రెస్ నేతలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతున్నాగా ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ అడ్డుపడ్డారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతున్నారు నువ్వెవరు అంటూ అశోక్ పై అయితే దాడికి దిగారు. దీంతో అక్కడ దాడి చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా కార్యకర్తలు దాడి చేసిన పరిస్థితి కనపడుతుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నార్కట్పల్లిలోని డోకూర్ ఫంక్షన్ హాల్ ఏదైతుంది, డోకూర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ వేస్తుంది. పోలింగ్ స్టార్ట్ కాగానే కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని చెప్పేసి ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ అయితే ఆరోపిస్తున్నారు. డబ్బులు పంచుతుండగా అడ్డుపడ్డ అశోక్ పై కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు దాడికి అయితే దిగారని చెప్పుకోవచ్చు. అడ్డుకునేందుకు వెళ్ళిన అశోక్ పై అయితే కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని చెప్పేసి అశోక్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో రికార్డ్ చేస్తున్న మీడియా సిబ్బందిపై కూడా దాడి చేసి కెమెరాలు వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లను కూడా తీసుకుని ధ్వంసం చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా నార్కట్పల్లి ఏరియాలో అయితే తీవ్ర ఉద్రిక్తత నెలకొల్గిందని చెప్పేసి ఒకవైపు తనపై దాడి చేసిన పోలీసులు ఎలాంటి పట్టించుకోవట్లేరు, పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తలే వివరిస్తున్నారని చెప్పేసి అశోక్ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రామనాథ్ కూడా నార్కట్పల్లి చేరుకున్నారు. నార్కట్పల్లి చేరుకొని ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతున్నారో అశోక్ కి ఒక కానిస్టేబుల్ కూడా భద్రతగా నిర్వహించారు. ఇది రోజు కానిస్టేబుల్ అశోక్ వెంటనే ఉంటాడు.
అశోక్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎదురవుతున్నారు. నార్కట్పల్లి కంప్లైంట్ ఇచ్చారు. పోలింగ్ కేంద్రం ఏదైతుందో పోలింగ్ కేంద్రానికి 300 మీటర్ల ఉన్న పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఇంతవరకు పట్టించుకోకపోవడం ఏంటి, ఎస్ఐ కూడా కాంగ్రెస్ కార్యకర్తలాగా వివరిస్తున్నారని చెప్పేసి ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ ఎవరైతే ఉన్నారో అశోక్ ఆరోపించిన పరిస్థితి కనిపించింది. మొత్తంగా నల్గొండ జిల్లా నార్కట్పల్లి ఏరియాలో ఉన్న పోలింగ్ కేంద్రాలు అయితే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.